తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అస్త్ర శస్త్రాలతో అధికార విపక్షాలు సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధం కాగా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చేందుకు అధికార పక్షం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం సిఎల్పి భేటీ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేస్తారు సీఎం రేవంత్. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మంత్రులు సమగ్ర సమాచారంతో సభకు రావాలని ఆదేశాలు ఇవ్వనున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఆధారాలతో సిద్ధంగా ఉండాలని సూచించనున్నారు రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ వేదికగా జరగనుంది. ఇక అసెంబ్లీ కమిటీ హాల్ 1 లో ఈ సమావేశం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు. ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఈ 14 నెలల కాలంలో అమలు చేసినటువంటి పథకాలు, అలాగే ఏదైతే ఈ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి వివరాలు ఖచ్చితంగా అందరూ ఏదైతే ప్రతిపక్షం అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. ఏదైతే ప్రతిపక్షం మాత్రం ఒకవైపు ఈ 14 నెలల పాలనపై విపక్ష అస్త్రాలతో రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇందుకు సంబంధించి ఇటు అధికార పార్టీ కూడా ఖచ్చితంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు నిలదీసేందుకు రెడీ అవుతున్నాయో వాటికి ధీటుగా సమాధానం ఇచ్చేలా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వారి శాఖలకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి లెక్కలతో రెడీగా ఉండి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. థ్యాంక్ యూ వేణు.